శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది. మలయ పర్వతాన ఆనుకుని ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. ఆ రాజుకి ఓ కాకి, ఓ నక్క, ఓ పులి మంత్రులుగా ఉండేవి. ఈ మంత్రులు అడవిలో తిరుగుతూ ఉంటే ఓ రోజు ఓ ఒంటె వాటి కంటపడింది. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు అని అడిగాయి. నేను ఒక వర్తకుడి దగ్గర ఉండేదాన్ని. అతను నా చేత అంతా ఇంతా కాదు, చెప్పలేనంత బరువు మోయించేవాడు. బరువు మోస్తూ మోస్తూ చాలా సంవత్సరాలు తిరిగాను. ఇక నా వల్ల కాదనిపించింది. అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను అంది ఒంటె. మంచి పని చేసావు, లేకపోతే అంతనేసి బరువులు మోయిస్తాడా? సమర్థించాయి ఆ 3 మంత్రులు. చూస్తుంటే మీ ముగ్గురు మంచివాళ్లలా ఉన్నారే, దయచేసి మీతో పాటుగా ఈ అడవిలో నన్ను తిరగనివ్వండి అని అడిగింది ఒంటె. తిరగనివ్వడానికి మేమెవరం? మేము రాజులం కాదు, మంత్రులం అంది నక్క. నువ్వు ఈ అడవిలో తిరగాలంటే ఇక్కడ మా రాజుకి, అదే మా సింహం నీకు అనుమతి ఇవ్వాలి. ఆయనకు నిన్ను పరిచయం చేస్తాం. నీ గురించి 4 మంచి మాటలు కూడా చెప్తాం. తర్వాత నీ అదృష్టం. అనుమతి లభించింది, కలిసి తిరుగుదాం. లేదు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంది పులి. నువ్వేం భయపడకు, నీకు మేమున్నాం, మాతోరా అంది కాకి. ఒంటె ఆనందానికి హద్దులు లేకపోయాయి. వాటి వెంట రాజు దగ్గరికి చేరుకుంది. అలాగే నమస్కరించి నించుంది. ఎవరు నువ్వు అని అడిగాడు రాజు. ఒంటె ఎవరన్నది వివరంగా చెప్పింది పులి. అలాగా, నీకేం భయం లేదు. ఈ రోజు నుంచి ఈ ముగ్గురితో పాటు నువ్వు కూడా నా మంత్రివి. ఈ అడవి మనది, నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ తిరుగు అన్నాడు రాజు. ఒంటెకు పట్టబగ్గాలు లేకపోయాయి. చాలా ఆనందించింది. కొంతకాలం గడిచింది. ఒకరోజు తన మంత్రులు 4గురిని ఇలా పిలిచింది సింహం. ఈ మధ్య నా ఆరోగ్యం బాగా దెబ్బతింది, నీరసంగా ఉంటోంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. వేటాడ్డం నా వల్ల కాదు, అందుకని అని ఆపింది. చెప్పండి మహారాజా, ఏం చేయమంటారు? నా ఆరోగ్యం కుదుటపడేదాకా మీరే నాకు ఆహారాన్ని సమకూర్చాలి. ఏం చేస్తారో ఎలా చేస్తారో చెయ్యండి అంది సింహం. అమ్మో, ఇదేంటిది, ఇదెలా సాధ్యం? కంగారు పడ్డారు మంత్రులంతా. మహారాజా, మా గురించి మీకు తెలియనిదేముంది? చిన్న ప్రాణులం, ఉన్నామంటే ఉన్నాం, లేదంటే లేదు. మీరు వేటాడి ఆహారాన్ని సంపాదిస్తే, మీరు తినగా వదిలేస్తే, ఆ వదిలేసిన దానిని మేము తిని బతికేవాళ్ళం. మేము మీకు ఆహారాన్ని సంపాదించి పెట్టగలమా? అంత శక్తి మాకుందా అంది కాకి. లేదని కూడా తెలుసు, కానీ ఏం చేస్తాను, లేచి తిరగలేను. అందుకనే చెప్తున్నా, నా ఆరోగ్యం కుదుటపడే వరకు మీకు తోచింది, మీకు దొరికిన మాంసం తీసుకుని రండి, అదే సర్దుకుంటా, అర్థం చేసుకోండి అంది సింహం. రాజాజ్ఞను పాటించి తీరాల్సిందేనని అనుకుంది మంత్రివర్గం. అడవిలోకి బయలుదేరింది. తలా ఓ దిక్కు ఎంచుకుని గాలించాయి. ఎక్కడ ఎవ్వరికి మాంసం దొరకలేదు. మధ్యాహ్నం అయింది. ఓ చోట కలుసుకున్నాయి మంత్రివర్గం. నీకు కూడా చిన్న మాంసం ముక్క దొరకలేదా అని కాకిని అడిగింది నక్క. మీకే దొరకలేనప్పుడు నాకెలా దొరుకుతుంది అని అడిగింది కాకి. దానికి కోపం వచ్చింది. ఊరుకో అని సముదాయించింది ఒంటె. పాపం, ఆకలితో రాజు నకనకలాడుతూ ఉంటాడు. మనమేదో తెస్తామని పెడతామని ఎదురు చూస్తూ ఉండుంటాడు. ఎలా వెళ్ళగలం ఒట్టి చేతులతో అంది నక్క. ఇన్నాళ్ళు రాజు వేటాడి తెస్తే హాయిగా మనం తినేవాళ్ళం, కడుపు నింపుకున్నాం. ఇప్పుడు రాజుకి అనారోగ్యం, లేవలేని పరిస్థితి. అడక్కడక్క అడిగాడు ఇంత మాంసం తెచ్చిపెట్టమని. తీసుకురాలేకపోయాం, మనమేం మంత్రులం, సిగ్గు అంది కాకి. పులి ఒంటె నిస్సహాయంగా నుంచున్నాయి. మరే మీరేం మాట్లాడరేంటి అని అడిగింది నక్క. ఏం మాట్లాడమంటావు, ఏమీ చేయలేని పరిస్థితి, బాధపడుతున్నాం అంది పులి. ఇంతలో ఒంటె అటుగా నడిచి వెళ్ళింది. చిగురాకుల కొమ్మ కనిపించింది దానికి. తినడానికని వెళ్ళింది. అదే ఆసంగా కాకి నక్కా పులితోటి రహస్యంగా ఇలా అంది. మనం చేస్తున్నది తప్పు పాపం అనుకోపోతే అదిగో ఆ ఒంటెని చంపితే ఈ రోజుకి మన రాజుకి ఆహారం దొరికినట్టే. రాజుగారు ఆరారా తిన్నా మిగిలింది మనం ముగ్గురం తినచ్చు. ఓ 4 రోజులు హాయిగా ఉండొచ్చు. ఏమంటారు? కాకి ఆలోచనకి నక్కా పులి భయపడ్డాయి. పిచ్చెక్కిందా నీకు? ఒంటెని చంపుతామంటావా? ఈ సంగతి రాజుకి తెలిసిందనుకో మన ప్రాణాలే పోతాయి అంది నక్క. మహారాజు మంత్రి పదవి ఇచ్చి మరీ ఒంటని గౌరవిస్తున్నాడు, అది తెలుసుకో అంది పులి. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఆకలి బాధతో ఉన్నవాడికి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. పొట్ట నింపుకోవడమే ప్రధానం అనిపిస్తుంది. ఆకలి బాధను తట్టుకోలేక మహారాజు ఒంటిని చంపి తింటే తిన్ని, అది వేరే విషయం. మనం చంపడం మాత్రం తప్పు. రాజు ఆహారాన్ని వెతకమన్నాడు, వెతికాం, దొరకలేదు. ఆ సంగతి వెళ్ళి చెప్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పదండి అయితే అంది కాకి. గాల్లోకి ఎగిరింది.
పులి నక్క దాన్ని అనుసరించాయి. ఒంటెని రమ్మని ఎమ్ముడూ పిలవలేదు, ఒంటే రాలేదు. అది ఆకులు మేస్తూ ఉన్న చోటనే ఉండి కడుపు నింపుకుంటోంది. రాజు దగ్గరికి చేరుకున్నాయి పులి, నక్క, కాకి. ఆహారం ఏది అని అడిగింది సింహం. దొరకలేదు మహారాజా, ఎంతగానో కష్టపడ్డాం, ఎక్కడ పడితే అక్కడ వెతికాం, ఇంత కూడా దొరకలేదు, బాధపడింది మంత్రివర్గం. ఓ పని చేయండి మహారాజా, ఆహారం దొరకలేదని బాధపడకండి, నన్ను తినండి, మీ ఆకలి తీర్చుకోండి, ముందుకొచ్చింది కాకి. దాన్ని పక్కకు లాగి నక్క ఇలా అంది. కాకికేం తెలుసు మహారాజా, అదెంత జీవి, పిడికెడు కూడా ఉండదు, దాన్ని చంపి తిన్నారన్న మాటే గాని మీ ఆకలి తీరదు, నన్ను చంపి తినండి, మీ కడుపు నింపుకోండి. మహారాజా ఆకలి తీరాలంటే ఆ కాకి సరిపోదు, నక్కగా నువ్వు సరిపోవు, నేను సరిపోతాను రాజుకి. రాజా, నన్ను చంపి హాయిగా తినండి, మీ ఆకలి తీర్చుకోండి. సింహం ముందు మోకరిల్లింది పులి. నేనంటే నేను తనకు ఆహారం అవుతానంటూ మంత్రులు ముగ్గురు ముందుకు వచ్చేసరికి సింహానికి చెప్పలేనంత బాధ కలిగింది. అయ్యో అనుకుంది. మతులు పోయాయా మీకు? మిమ్మల్ని చంపి నేను ఆకలి తీర్చుకోనా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? ఒకవేళ తిన్నాననుకోండి, రేపు రాజ్యంలో తలెత్తుకుని తిరగల్నా? వద్దు, ఈ మాటలు మాట్లాడద్దు అంది సింహం. మీరు ఊరుకోండి మహారాజా, మీకేం తెలీదు అంది నక్క. తలో నక్క పులితో, నువ్వు మహారాజుకి ఆహారం కావడం పద్ధతి కాదు, తొందరపడకు, నాకంటే ఆ కాకి కంటే నీకు బలం ఎక్కువ. ఇవాళ ఆహారం దొరకలేదు, రేపు దొరుకుతుంది, నువ్వు తెచ్చి పెట్టగలవు, అందుకని నువ్వుండు, నేనో కాకో రాజుకి ఆహారం అవుతాం కాదంది పులి. అవునన్నాయి నక్క, కాకి. రాజుకి ఏదీ అంతుపట్టడం లేదు. ఆత్మార్పణకి మంత్రులు ముగ్గురు పోటీ పడటం మాత్రం ముచ్చట అనిపించింది. అంతలో కనిపించని సాటి మంత్రుల్ని వెతుక్కుంటూ అక్కడికి రానే వచ్చింది ఒంటె. నక్క, కాకి, పులి తనంటే తనను అంటూ మహారాజుకి ఆహారం అయ్యేందుకు ముందుకు రావటం, ఆకలి తీర్చుకోమని చెప్పటంలో వాటి త్యాగం గొప్పదనుకుంది ఒంటె. నేనెందుకు త్యాగిని కాకూడదనుకుంది. సింహంతో ఇలా అంది. మహారాజా రండి, ఆనందంగానే నారగించండి, నాకెవరూ లేరు, నేనెవరికీ ఏమీ కాను, నేను చనిపోవటం వల్ల వచ్చే నష్టమూ లేదు అని సింహంతో అంది ఒంటె. కథ కొలిక్కి వచ్చిందనుకుంది కాకి. నక్కను చూసింది. అంతే, నక్క కూడా ఇలా అందుకుంది. మంచి మాట అన్నావు, ఎవరికి ఏమీ కాని నిన్ను రాజు ఆహారంగా స్వీకరించడంలో తప్పులేదు. పైగా సేవకుడిగా మహారాజు ఆకలి తీర్చడం నీ కర్తవ్యం. గొప్ప ఆలోచన. ఈ ఆలోచనతో నువ్వు నేరుగా స్వర్గానికి పోతావు, అనుమానం లేదు. మహారాజా, ఇంకా ఆలస్యం చేయకండి, ఒంటెను ఆరగించండి, మీరు ఆకలిని తట్టుకోలేరు, మాకు ఆ సంగతి తెలుసు అంది కాకి. మీరు ఇందుకు ఒప్పుకోకపోతే మేమంతా తల్లు కొండకేసి కొట్టుకుని మరణిస్తాము, ఒప్పుకోండి మహారాజా, ఒంటెను కడుపారా తినండి అంది నక్క. ఇంకెందుకు ఆలస్యం, తినండి మహారాజా, నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోండి. సింహం ముందు మోకరిల్లింది ఒంటె. తినండి మహారాజా, తినండి ముక్తకంఠంతో అరిచాయి కాకి, నక్క, పులి. సింహాన్ని ఉసిగొలిపాయి. ఆలోచించుకునే అవకాశం లేకుండా కూడా చేశాయి. ఆకలితో దహించుకుపోతున్న సింహం ఒంటె మీద పిడుగులా పడింది. దాని కండలు కొరికి తినేసింది, ఒంటెని చంపేసింది. ఈ కథలో కాకి కుట్ర వలన ఒంటె ప్రమేయం లేకపోయినా తన జీవితాన్ని ఒంటె పణంగా పెట్టింది. ఒక్కొక్కసారి మన ప్రమేయం ఏమీ లేకపోయినా కొన్ని అనవసరమైన విషయాల్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాం. ఈ రోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.